గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మంగోలియా. సో మంగోలియా యాత్ర అయిపోయింది. ఇప్పుడు మనం యుద్ధంతో రష్యా వెళ్ళబోతున్నాం. నిజంగా చెప్తున్నాను, ఈరోజు మీకు వీడియోలో 100 ప్రాబ్లమ్స్ చూపిస్తాను. ఆ 100 ప్రాబ్లమ్స్ నేను ఎలా సాల్వ్ చేస్తానన్నది ఈ వీడియో టాస్క్. మంచి కిక్ ఇచ్చి హై టెన్షన్ వీడియో. ఫస్ట్ ఒక లైక్ కొట్టి నాకు ఆల్ ది బెస్ట్ చెప్పండి. ఎందుకంటే మీరే చూస్తారు కదా ఈ వీడియోలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను. ఫస్ట్ వెళ్ళి మనం డబ్బులు తీసుకోవాలి. ఎందుకంటే రష్యాలో యుద్ధం వలన ఏమీ పని చేయట్లేదు. చేతిలో డబ్బులు లేకపోతే కనుక మనం అక్కడ రోడ్డు మీద అడుక్కుని తిండమే. ఫస్ట్ డబ్బులు తీసేసుకొని ఆ తర్వాత బస్సు ఎక్కి మనం బోర్డర్కి వెళ్ళి అక్కడ చూసుకొని వెళ్ళాలి. చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఫస్ట్ ఒక లైక్ కొట్టి నాకు ఆల్ ది బెస్ట్ చెప్పండి. మొత్తం 50 లక్షలు. సో ఫస్ట్ టాస్క్ కంప్లీట్ అయింది. 50 లక్షల మంగోలియా డబ్బులు తీశాను. సో ఇదంతా కరెన్సీ ఎక్స్చేంజ్. ఈ కొస నుంచి ఆ కొస వరకు మనం డబ్బులు మార్చేసుకుందాం ఇక్కడ. సో ఎక్స్చేంజ్కి వచ్చి సగం డాలర్స్, సగం రష్యా డబ్బులు తీసుకున్నాను. రష్యా డబ్బులు మనలాగే ముందు వెళ్ళిపోదాం, లేదంటే బస్సు మిస్ అయిపోద్ది. నాలుగు మీద మచ్చలు ఉన్నాయి, దరిద్రం నోటుతో అనకరా అన్నాను. బస్సు మిస్ అయిపోతుంది. అయిపోయింది. సింగిల్ రోడ్ అట్ట పొద్దున్న వచ్చేటప్పుడు ఉంది ఈ లైను. మరి సడన్గా రెడ్ అసెంబ్లీ వేసి రోడ్డు వేసాడు. ట్రాఫిక్ జామ్, 2 గంటల ట్రాఫిక్లో చిక్కడిపోయాను. ఇంకా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ప్రాబ్లము ట్యాక్సీ తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు ట్యాక్సీ దొరకపోతే అర్ధాంతరంగా నేను ఇండియా వచ్చేస్తాను. ఎందుకంటే నన్ను డిపోర్ట్ చేసేస్తారు. ఇదే లాస్ట్ రోజు కాబట్టి చూద్దాం. ట్యాక్సీ దొరికితే దేవుడి దేవాలు వెళ్ళిపోవడం. ఎంత 2,000 కాదు, 3,000 కాదు, 50,000 నుంచి అర్జెంటుగా ఇక్కడి నుంచి బోర్డర్కి వెళ్ళాలి. లేదా రాత్రి 12 లోపు, లేదంటే బిస్కెట్. ఈ ఏరియాలోనే ట్యాక్సీలు దొరుకుతాయి మనకి. ఇప్పుడు షేరింగ్ అయినా దొరుకుతాయి, ఫుల్ అయినా దొరుకుతాయి. 500 కిలోమీటర్లు మామూలు విషయం కాదు. ఇప్పుడు ఇక్కడ నుంచి బస్సు మిస్ అయిన వాళ్ళకి ఇక్కడే మరి ఇంకా ఆప్షన్. పొద్దున ఇది అవ్వదు. మొత్తానికి 10,000కి సెట్ అయింది. మొత్తం అందరూ ట్యాక్సీ వాళ్ళు అందరూ వచ్చారు. రండి రష్యా లెట్స్ గో. ఛార్జీ 20,000 అడిగాడు. 20,000 అడిగితే నాకు అవ్వదు, నువ్వు వెళ్ళకంటే అలా సెట్ చేసి చాలామంది అంటే ఇంకో 2 యాడ్ చేసి మొత్తానికి మనకి 10,000కి సెట్ అయ్యింది. లెట్స్ గో. ఇంకా లేట్ చేస్తే మనం మొదటికే మోసం వస్తుంది. కక్కుర్తి పడకూడదు ఇలా టైం అప్పుడు. ఎంత అయితే అంత బేగెళ్ళిపోవాలి. మంగోలియాలో నేను ఎక్కువగా తిన్నవి ఇవ్వనమాట. స్వచ్ఛమైన వెన్న ఉంటుంది లోపల. వీళ్ళకి వెన్న, ఆ వెన్న పెట్టేసి భలే ఉంటుంది. నోట్లో పెట్టుకోగానే కరిగిపోతాయి. అంత అమృతంలో ఉంటాయి. ఇప్పటికీ 20-30 తిన్నాను ఇలాంటి బాక్సులు. అంత బాగున్నాయి నిజంగా. చాలా బాగున్నాయి. ఎన్నో కష్టాలు పడి బోర్డర్కి వెళ్తున్నాం. చాలా కష్టాలు అంటే అన్నీ కష్టాలు కాదు. ఇప్పుడు నన్ను ఎలా చేస్తే బోర్డర్లో హ్యాపీ, లేదంటే కుక్క చావు, కుక్క బతుకున్నది ఈరోజు. ఎందుకంటే లాస్ట్ రోజు ఈరోజు మనం ఈ దేశం నుంచి విడిచి వెళ్ళిపోవాలి. లేదంటే జైల్లో అయినా పెట్టేస్తారు, ఇండియా అయినా పంపించేస్తారు. సో ట్యాక్సీ అయితే మార్చేశాడు, డైరెక్ట్గా తీసుకెళ్ళాట, బుక్ చేశాడు. ఇప్పుడు వెళ్తున్న బోర్డర్ క్లోజ్ అయిందని చెప్తున్నారు. గూగుల్లో క్లోజ్ అయిందని అన్నారు. 2 సార్లు చెక్ చేశాను. తర్వాత మనకి బస్ టికెట్ కూడా ఆ బోర్డర్ తక్కువ వరకే ఇచ్చారు. ఇది బస్ టికెట్, వద్ద తీసుకున్న బస్ టికెట్. వెళ్తే కానీ తెలియదు, ఏదో టెన్షన్గా ఉంది నాకేమో. అక్కడ దగ్గరికి వెళ్తే ఆ బోర్డర్లో నడుచుకొని వెళ్ళకూడదు. 30 రోజులు మంగోలియాలో ఒక్క చెట్టు కనబడలేదు. చూడండి రష్యా వెళ్తున్నాం, ఎన్ని చెట్లు, దారి పొడుగునా చెట్లే. సో నాకు ఆర్మీ వాళ్ళు హెల్ప్ చేశారనమాట. కారుతోనే వెళ్ళాలట. ల్యాండ్ బోర్డర్ యుద్ధం జరుగుతుంది కదా, ఆర్మీ వాళ్ళు కొంచెం వచ్చి నన్ను ఎవరికో వేరే వాళ్ళకి, రష్యా వాళ్ళకి అప్పచెప్పారు. ఇప్పుడు మీరు చూస్తుంది మంగోలియా ఇమిగ్రేషను. మంగోలియా ఆర్మీ వాళ్ళు భలే మంచోళ్ళండి, భలే హెల్ప్ చేశారండి. ఇంకో 2 అవర్స్లో నన్ను జైల్లో పెట్టేస్తారంటే ఆర్మీ వాళ్ళు అందరూ వచ్చి హెల్ప్ చేశారు. సూపర్. సక్సెస్ఫుల్గా ఎగ్జిట్ స్టాంప్ కొట్టారు. చూసుకోవచ్చు. నిజంగానే ఆర్మీ వీళ్ళు హెల్ప్ చేయకపోతే నేను అవ్వదు. కారు ఉండాలంట. మామూలుగా ఏంటి లాస్ట్ రోజు ఏంటి ఇంకో 4 గంటల్లో నేను వెళ్ళిపోతే నన్ను జైల్లో పెట్టేస్తారంటే ఎలాగైనా బతిమలాడి ఒక కారు నేరం చేశారు. హ్యాపీ అయిపోయింది. ఇప్పుడు 50% ప్రాబ్లం క్లియర్ అయిపోయి ఇంకో 50% ప్రాబ్లంలు ఉన్నాయి. రష్యా ఇమిగ్రేషన్ 1 గంటకి అయింది అర్ధరాత్ర. అక్కడ అసలు ఎవ్వరూ లేరు, మొత్తం అడవి అంతానా. అక్కడ ఒక కంటైనరు, మీకు టైర్ల కంటైనర్ ఉంటే ఆ టైర్ కంటైనర్కి చెప్పాను, నేను డబ్బులు ఇస్తాను, మీకు సహాయం చేస్తాను, ప్లీజ్ ఇది ఒక్క రాత్రి పొద్దున వరకు ఏంటి, బయట నుంచి చాలా చలిగా ఉంది, చచ్చిపోయేలాగా ఉన్నానంటే అయితే సహాయం చెయ్యు అని ఆ కంటైనర్లో పడుకోమన్నారు. మొత్తం టైర్లంతా అన్లోడ్ చేసి అక్కడ అందులో పడుకున్నాం అనమాట. నిజంగా చాలా కష్టం, నరకం చూశాను రాత్రి అంతా. ఎనివే దేవుడితో వాళ్ళు ఏం అవ్వలేదు. గుడ్ మార్నింగ్ అండి. రాత్రి ఆ టైర్లు లోడు చేసేసి కంటైనర్లో పడుకున్నాం. పొద్దున్న 6 అవుతుంది, లేచి వెళ్ళిపోమని అన్నారు. ఇక్కడ నుంచి మనకు 300 కిలోమీటర్లు ఉంది మన డెస్టినేషన్. మనం బుక్ చేసుకున్న హోటల్ అదిని ఉలాన్ ఊదే అనే ఊరు. సో ఇప్పుడు ఆ ఊరు కోసం లిఫ్ట్ అయినా అడిగి వెళ్ళాలి, ఏదైనా అడగాలి. ట్రాన్స్పోర్టేషన్ అయితే ఏమి ఉండదు. లిఫ్ట్ హిచ్ హైకింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. అదే మ్యాటర్. పులుసు అంతా కరిగిపోయింది. బట్ ఎనీవే వెల్కమ్ టు రష్యా. చెప్తాను, చాలా సరిగా అయ్యింది చెప్తాను తర్వాత రూమ్కి వెళ్ళి.
ఇప్పుడు మీరు చూస్తున్న దాన్ని ఇచ్చే హైకింగ్ అంటారు. లిఫ్ట్ అడిగి వెళ్ళడం చాలా డేంజర్, సేఫ్ కాదు, ఎవ్వరూ చేయకండి. నేను ఎప్పుడు వాడను. ఈ ప్రపంచ యాత్రలో 3-4 సార్లు వాడాను. ఏది ఈ 7 సంవత్సరాల్లో. నాకేం కర్మ, నా దగ్గర డబ్బులు ఉన్నాయి. సో కాకపోతే ఇలాంటి ప్రదేశాల్లో ఏంటంటే మరి ట్యాక్సీలు గట్ట అవైలబుల్గా లేవు. సిచ్యువేషన్ అంతా ఇదిగా ఉంది, యుద్ధ సమయం కాబట్టి అడగాల్సి వచ్చింది. సో నేను ఎవరికీ రికమెండ్ చేయట్లేదు. అందరూ మీరు వీడియోలో చూస్తున్నట్లు చెయ్యత్తగానే కాదు, గంటల తరబడి అడిగితే ఎవడో ఒక పుణ్యాత్ముడు, అది కూడా ఫ్రీగా చేయరు, అందరూ డబ్బులు అడుగుతారు. సో చాలా కష్టం, చాలా రిస్క్. గవర్నమెంట్ కూడా ఒప్పుకోదు ఇలాంటి వాటికి. నేను ఎవరిని ఎంకరేజ్ చేయను. మీరు ఏ దేశం వెళ్ళినా ఇప్పుడు ట్రై చేయకండి. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అవి చూడండి. యుద్ధం, అందరూ యుద్ధం అంటారు. యుద్ధం ఉంటే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి? ఏ యాప్లో పని చేయట్లేదు, ఏ ఇంటర్నెట్ పని చేయట్లేదు, ఎంత కష్టాలు పడుతుందో పాపం రష్యా. చూస్తే బాధ అనిపించింది. ఏం చేయలేని పరిస్థితి అంతే. మరి ఏ దేశం అయినా యుద్ధం అంటే ఏంటండి? 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళడాన్ని యుద్ధం అంటారు. సో ఇప్పుడు మనం వచ్చిన ప్లేస్ ఉలాన్ ఊదే, పెద్ద సిటీ అనమాట. ఉలాన్ బతార్ నుంచి ఉలాన్ ఊదే అనే సిటీకి వచ్చాము. సో ఇప్పుడు ఇక్కడ మనం హాస్టల్ సిమ్ కార్డు తీసుకొని వెళ్ళాలి. యుద్ధంలో కదా, అన్ని రిస్ట్రిక్షన్, చాలా కష్టాలు. సిమ్ కార్డు ఇవ్వరట, నేను ఎంబసీకి వెళ్ళాలట, యుద్ధం జరుగుతుంది కదా, ఎవరికి ఇవ్వరట. సిమ్ కార్డు ఇవ్వరట. వైఫై కనెక్ట్ చేసుకుంటాను అంటే వైఫై కూడా ఇవ్వను అన్నారు. మన హోటల్ అడ్రస్ కావాలంటే దగ్గరుండి మేము చూపిస్తాందా అని చెప్పి దగ్గరుండి హోటల్ అడ్రస్ చూపించారు. అదిగో ఎదురుగా ఉన్నది హోటల్. అంటే వైఫై కూడా ఇవ్వరంటే అర్థం చేసుకోండి మీకు ఎంత యుద్ధ సమయంలో ఎలా ఉందో సిచ్యువేషన్. సిమ్ కార్డుకి నేను ఎంబసీకి వెళ్ళాలట, అదే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలట. ఎవ్వరు సిమ్ కార్డు అవ్వరట. సిటీ సెంటర్లో క్లీన్ హాస్టల్ అని దొరికింది. అది సెంటరు, ఇది హాస్టల్. నడుచుకొని వచ్చేసాను. సో ఆ హాస్టల్ మనకి 600 పడ్డది. సిటీ సెంటర్లోని అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. మొత్తం నీట్గా కిచెను అది నువ్వు వండుకొని తినచ్చు. ఆ బాత్రూమ్లు అవి నీట్గా ఉన్నాయి. ఆ వాషింగ్ మిషన్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. నిజంగా రష్యా మీరు సిటీ సెంటర్కి వస్తే చూసుకోవచ్చు. భగవద్గీత కూడా ఉంది, ఇదిగో భగవద్గీత కూడా ఉంది. నిజంగా బాగుంది, చాలా చాలా బాగుంది హాస్టల్. వెల్కమ్ టు సైబీరియా. సో యుద్ధంతో వచ్చిన ఈ రష్యాని మీకు చూపించబోతున్నాను. సో ప్రివిత్ అండ్ కక్కడెల్లా. సో మీకు రష్యన్ కూడా నేర్పించబోతున్నాను. ప్రివిత్ అంటే హాయ్, కక్కడెల్లా అంటే ఎలా ఉన్నారు అని. సో ఇప్పుడు ప్రజెంట్ మనం ఉన్న ప్రాంతాన్ని సైబీరియా ప్రాంతం అంటారు. ప్రపంచంలోనే అతి శీతలకరమైన ప్రాంతం. సో ఈ సైబీరియా ప్రాంతం ఎంత ఉంటుంది అండి అంటే మన భారతదేశాన్ని 1 కాదు 2 కాదు 3 కాదు 4 భారతదేశాలు అంత పెద్దది. అంత పెద్ద భూభాగం సైబీరియా. ఈ ప్రాంతాల అందాలన్నీ చూపిస్తాను. ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం మంగోలియా సరిహద్దు, రష్యా సరిహద్దు అయిన ఉలాన్ ఊదే అనే ప్రాంతం అనమాట. సో ఇక్కడ జమాజెట్టీలు, రష్యన్స్ అందరూ ఆడవాళ్ళు కానీ ఆడవాళ్ళు 6 అడుగులు ఉంటారు, మగవాళ్ళు 7 అడుగులు ఉంటారు. అందరూ జమాజెట్టీలు, ఎప్పుడు ఏదుగా ఉంటారు. 60% జనాభా వీళ్ళు ఉంటారు, 40% ఈ మంగోలియన్ ప్రజలు ఉంటారు. వాళ్ళని బురియత్తులు అంటారు అనమాట ఇక్కడ. సో ఇది పొట్టిగా గుజ్జుగా సగం ఉంటారు. బాగుంటుంది ఈ నగరం, చాలా బాగుంటుంది. సో నాకేం జరిగింది అన్నీ చెప్పే బుద్ధులు ఒక 100 ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి వచ్చాను. కంట్రీ సూపర్, రష్యా సూపర్ డూపర్. కాకపోతే యుద్ధ పరిస్థితుల వల్ల యాప్లు పనిచేయట్లేదు, బ్యాంకులు పనిచేయట్లేదు, డబ్బులు పనిచేయట్లేదు. ఒక సిమ్ కార్డు 3 సిమ్ కార్డులు తీసుకున్నాను, 3 ఫెయిల్ అయిపోయినాయి నాకు. సో 3 ఫెయిల్ అయిపోయాయి. ఎందుకు అంటే వాళ్ళు వెళ్తే ఫేస్ ఫోటోలు తీసుకుంటున్నాను, నన్ను మాట్లాడమంటున్నారు. మై నేమ్ ఈజ్ అన్వేష్, నాన్నగారి పేరు విజయ్ కుమార్, మా ఇల్లు ఇండియా, నేను 132 దేశం, అవన్నీ మాట్లాడమంటున్నారు. 5 9 4 7 3 1 8 6 0 2 అవన్నీ రికార్డ్ చేస్తున్నారు. మరి ఎందుకో ఏటో నాకు నత్తి ఉండడం వల్ల ఫెయిల్ అయిపోయిందో, నా మొహం బాగోలేదో మరి ఏమో తెలియదు. 3 సార్లు సిమ్ కార్డు వచ్చినా కూడా ఎందుకు పనిచేయదు? ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఏవి పనిచేయు. జస్ట్ ఐడెంటిటీ కోసం సిమ్ కార్డు ఉండాలి. ఎందుకంటే వైఫై కనెక్ట్ చేయాలంటే సిమ్ ఉండాలి. వైఫై ఎవరికి పడితే అలాగా కనెక్ట్ అవ్వదు. పాస్వర్డ్ కొట్టేసి సిమ్ కార్డ్తోనే పెట్టారు. ఎందుకంటే తెలుసు కదా మీకు ఏమవుతుందో ప్రజెంట్. సో చాలా శాంక్షన్స్ అవి ఉన్నాయి, కష్టమైన పరిస్థితుల్లో ఉన్నాం. మీకు చూపిస్తాను, మీకు చెప్తాను. అవును చెప్పడం మర్చిపోయిన, ఆయన ఎవరనుకున్నారు? లెనిన్ గారు. దగ్గర 45 టన్నుల తల. ఆయన తెలివికి మీ అందరికీ తెలుసు కదా. సోవియట్ యూనియన్, యుఎస్ఎస్ఆర్ విప్లవ నాయకుడు, పెద్ద తోపు తురుంకాను, పెద్ద లెనిన్ గారు తల, వల్దమార్ లెనిన్ అంటారనమాట. ఇంకా ఈ సిటీలో చాలా మంచి ప్రదేశాలు ఉన్నాయి, అవన్నీ మీకు చూపిస్తాను. పూర్తిగా రష్యా సిరీస్ని ఎంజాయ్ చేయండి. ఓకే, పార్క్ అనమాట ఇదంతా. భలే ఉందే, పిల్లలకి అదిని సూపర్గా ఆడుకుంటున్నారు అంతా. ఇదంతా పబ్లిక్ పార్క్ అనమాట. అసలు ఏం జరిగిందంటే నేను ఫ్లైట్లో వెళ్దాం అనుకున్నాను మాస్కోకి.
అయితే రాజధాని మంగోలియా రాజధాని ఉలాన్ బట్టర్ నుంచి మాస్కోకి ఫ్లైట్ బుక్ చేసుకుందాం అనుకున్నాను. ఫ్లైట్ బుక్ చేసుకుందామని డేట్ చూశాను, డేట్ అదే లాస్ట్ రోజు. బోర్డమ్మ ఒకలా ఉండిపోతే నన్ను జైల్లో పెట్టేస్తారు. అర్జెంటుగా బస్సు బుక్ చేసేసుకొని పక్కన 500 కిలోమీటర్లు కదా వచ్చేద్దాం అని చెప్పి బస్సు తీసుకొని వచ్చాను. బస్సు చూస్తే బస్సు మిస్ అయిపోయింది. బస్సు మిస్ అయిపోతే ట్యాక్సీ వాడికి నేను డబ్బులు ఇచ్చి అర్జెంటుగా ల్యాండ్ బోర్డర్ క్రాస్ చేయాలి. సగం దూరం వచ్చాక ఆడేమన్నారంటే మీ దాన్ని ఏంటంటారు ల్యాండ్ బోర్డర్ క్లోజ్ అని ఆడన్నాడు. బాబు మరి ఇంకా నాకు ఇంకో ఆప్షన్ లేదు, ఇప్పుడు వెనక్కి కూడా వెళ్ళలేను, ఫ్లైట్ కూడా దొరకదు. ఇది ఫ్లైట్లు లేవు, 2 ఫ్లైట్లు ఉన్నాయి, ఒకటి చైనాకి ఒకటి సౌత్ కొరియాకి. మరి ఇప్పుడు సౌత్ కొరియాకి చైనాకి మనకి వీసాలు లేవు. సో ఎలారా బాబు అని చెప్పి నేను ఇంకా నాకు ఆప్షన్ దొరక్క ల్యాండ్ బోర్డర్ క్రాస్ చేస్తే వాడు ఏమన్నాడంటే ఆర్మీ ఆఫీసరు, నువ్వు కాలినడకన ల్యాండ్ బోర్డర్ క్రాస్ చేయకూడదు, అవ్వదు, ఇది రష్యా మంగోలియా రూల్, అది నువ్వు కారు ఉండాలి అన్నారు. నాకు కారు ఎక్కడది, ఇప్పుడు నా కారు ట్యాక్సీ డ్రైవర్ ఆడు పబ్లిక్ కూడా వెళ్ళిపోయాడు అంటే అవ్వదు, నువ్వు వెనక్కి వెళ్ళిపో అన్నారు. అలా కాదు, ఆర్మీ ఆఫీసర్తో మాట్లాడండి, నాకు ఇదే లాస్ట్ రోజు, ఇదంతా పబ్లిక్ పార్కు, పిల్లలందరూ ఉన్నారు, ఆర్మీ ఆఫీసర్తో మాట్లాడండి, మీరు ఎలా అయినా నన్ను పంపించకపోతే ఇంకో 6 గంటల్లో నేను జైల్లోకి వెళ్ళిపోతాను ఇప్పుడు అనగానే అవునా అని చెప్పి అంటున్న ఆర్మీ ఆఫీసర్లకు ఫోన్ చేసి చెప్తే వాళ్ళు ఒక కార్ని అరేంజ్ చేశారు. అప్పటి వరకు ఏది నువ్వు ఎగ్జిట్ స్టాంప్ పెడిపోతే ఒక పేడా వదిలిపోతుంది అని చెప్పి ఈయన ఎలా అయినా పంపించాలని వాళ్ళని బతిమలాడితే ఆర్మీ వాళ్ళు ఒక 10 మందిని 10 కార్లను బతిమలాడారు. ఒక 10 మందిని ఏంటి, ఒక అబ్బాయి ఉన్నారు కొంచెం ఇమిగ్రేషన్ వరకు, కార్ లిఫ్ట్ ఇవ్వండి అంటే వాళ్ళు ఇచ్చారు. మొత్తానికి వెళ్ళాను, ఎగ్జిట్ స్టాంప్ కొట్టాను. ఇంకా అక్కడి నుంచి సగం ప్రాబ్లం సాల్వ్ అయిపోయి ఇప్పుడు రష్యా ప్రాబ్లమ్స్ వెళ్ళి ఆ రష్యా కోసం ఆర్మీ ఆఫీసర్లో మళ్ళీ రష్యా కోసం అలా వెతికితే ఒక పాపం కార్ ఆయన దొరికాడు. 4 కార్లు అయ్యాయి అప్పటికి. అయితే ఆయన మొత్తం నాకు రష్యా ఇమిగ్రేషన్ వెళ్ళాడు, ఏం అడగలేదు, ఇండియా అనగానే రా అన్నారు, ఇచ్చారు. కాకపోతే చెక్ చేస్తున్నాను, ఒక కార్ అరగంట తీసుకుంటున్నారు. జస్ట్ బార్డర్లోనే నేను 8 గంటలు ఉండిపోయాను. ఆ మంగోలియా సైడ్ కాదు, రష్యా సైడ్ మొత్తం టాప్ టు నా మసాలా ప్యాకెట్లు అన్నీ చెక్ చేశారు. రష్యా అంతకు ముందు వచ్చావా అన్నాను, నేను రాలేదండి అన్నాను. మరి పాస్పోర్ట్ లేట్ వచ్చావని ఉందా అన్నాను. చెక్ చేస్తే 2015లో నేను రష్యా వచ్చాను, నాకు తెలియదు, మర్చిపోయాను. అప్పుడు షిప్లో పనిచేసేటప్పుడు వచ్చాను రష్యా. అబ్బా ట్రామ్ సర్వీస్ ఉందండి, వా పాతది బొక్కుముండ ట్రాము, భలే ఉంది, చాలా బాగుందా ట్రాము. ఇంకా వెళ్తున్నారు, సోవియట్ యూనియన్ కాలం నాటి ట్రామ్ అండి. సో బార్డర్ అయితే రష్యా బార్డర్ క్రాస్ అయిపోయాను. క్రాస్ అయిపోయాక ఇంకా నేను చూసుకుంటే రాత్రి ఏం లేవు, బార్డర్లోని హోటల్స్ గట్ట ఏమైనా ట్రాన్స్పోర్టేషన్ లేదు. అక్కడ కంటైనర్ రోడ్డు ఆ బార్డర్ క్రాస్ చేసి టైర్లు అన్లోడింగ్ చేస్తున్నాడు. అని అడిగాను, బాబు నేను పని చేస్తాను, నాకు డబ్బులు కూడా ఇస్తాను అనగానే నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఏదో మీకు చూపించాను కదా 2 రకాల డబ్బులు ఉన్నాయి, నేను డబ్బులు ఇస్తాను అనగానే ఓకే అన్నారు. 2000 తీసుకున్నారు. ఆ కంటైనర్లో టైర్లన్నీ దింపాను నేను, టైర్లన్నీ దింపేసి అన్లోడింగ్ చేసేసి ఆ రాత్రి ఆడు కంటైనర్లో పడుకున్నాను. ఎందుకంటే చలి వణికించేస్తుంది. ఆ కంటైనర్లో పడుకున్నాను. ఆడికి చెప్పాను, నేను కంటైనర్లో నాకు చిన్న ప్లేస్ ఇస్తే సారు నేను పడుకుని పోతాను అన్నాను. పడుకుని రాత్రి 4 గంటలు పడుకున్నాక పొద్దున్న లెగిసి లిఫ్ట్ అడిగి సెంటర్కి వచ్చి అక్కడ బస్సు ఎక్కి ఇదిగో ఇప్పుడు ఈ ప్రాంతానికి వచ్చినంటే కష్టాలు మొదలయ్యాయి. ఏమీ లేవు, డబ్బులు ఉన్నాయి, మార్చుకొని తింటున్నాను. అన్ని రేట్లు ఎక్కువ ఉన్నాయి, మామూలుగా రేట్లు కాదు. ఏది ఫుడ్ తిన్నా 1000 రూపాయలతో అయిపోతుంది. సిమ్ కార్డ్ ఇంకా రాలేదు, వచ్చినా కూడా వేస్ట్, అది 4 గీక్ కూడా అనేది దేనికి పనిచేది. కాకపోతే వైఫై కనెక్ట్ చేసుకోవడం కోసం వాటి కోసం అంతే. గూగుల్ మ్యాప్లు ఏమీ పనిచేవి, ఇక్కడ అంతా వేరే లోకం. సో ఇన్ఫర్మేషన్ అంతా రాబోయే వీడియోలో చెప్తూ ఉంటాను. ఉన్న మంచి లొకేషన్స్ చూద్దాం, ఆడిటోరియం ఇదంతా. ఓకే, సో పబ్లిక్ బస్ స్టాప్స్లో మీకు ఎక్కడ పడితే అక్కడ ఆర్మీలో జాయిన్ అవ్వను. ఎందుకంటే నేను అంటార్టికాలో ఉండేటప్పుడు 2022 ఆల్మోస్ట్ 5వ సంవత్సరం యుద్ధం ఉక్రెయిన్తోని. సో ఆర్మీ వాళ్ళు కావాలి కదా, ఎవరైనా టూరిస్టులు మీరైనా జాయిన్ అవ్వచ్చు, మంచి జీతం అదేని. మీకు ఎక్కడ చూసినా అవే, ఈ మొత్తం ఊరంతా అవే ఉన్నాయి పోస్టర్లు రోడ్డు మీద పెద్ద బ్యానర్లతో. ఇప్పుడు మీరు చూస్తుంటే సైబేరియన్ ట్రైన్ స్టేషన్ చాలా పెద్దది సైబేరియా ప్రాంతానికి. ఎందుకు అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి మన ఇండియాకి కూడా ట్రైన్ రాబోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసుకుంటే మనకి చైనా నుంచి మంగోలియా నుంచి వయా సైబేరియా మీదుగా మనకి మాస్కోకి ట్రైన్ ఉంది, 10 రోజుల ట్రైను. ఇప్పుడు ఇదే ట్రైన్ జర్నీతోని మన ఉజ్బెకిస్తాన్ మీదుగా మన పాకిస్తాన్ మీదుగా వయా ఇండియా వేస్తున్నారు. ఇదే ఇంజిన్ చూపిస్తాను, చాలా స్ట్రాంగ్ ఇంజిన్, చాలా ఇంపార్టెంట్. మనం ఇక్కడ నుంచి ఇంకో ప్రాంతానికి త్వరలో వెళ్ళబోతున్నాం, చాలా లాంగ్ జర్నీ చేయబోతున్నాం మనం కూడా. సైబేరియన్ ట్రైన్ ఇంజిన్స్ మంచి స్ట్రాంగ్, ఎందుకంటే మంచులో వెళ్ళాలి. అది కూడా ఒకటి కాదు, 5 రోజులు 5 రోజులు లాంగ్ ఇంజిన్స్, మంచి హెవీ బాడీ. మన ఇంజిన్స్ తర్వాత ఇవి కూడా సోవియట్ టైంలోని మంచి ప్రసిద్ధిగాంచాయి. ఇక రష్యాలో అడుగడుగున చర్చిలు కనబడతాయి. ఎల్లో కలర్ బాగుంది, బ్లూ కలర్ ఉంటుంది, వైట్ కలర్ ఉంటుంది, రంగుల చర్చిలు ఉంటాయి. ఎందుకంటే
70% క్రైస్తవులు ఉన్న దేశం. చాలా బాగుంటాయి నిజంగా. మీకు ఇంకా రోజు ప్రతి సందుకి చర్చిలు కనబడుతూనే ఉంటాయి. ఈ చర్చ్ కూడా బాగుంది చూడండి, సూపరే. చాలా చర్చిలు ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ. సూర్యాస్త సమయం మొత్తం దేశం అంతా ప్రచారం అనమాట, జాయిన్ అవ్వమని ఆర్మీలో. రాబోయే రష్యా వీడియోస్ మిస్ చేయకండి, చాలా చాలా బాగా చూపిస్తాను. మంగోలియా వీడియోలు చాలా బాగా తీశాను, ఒకసారి ప్లేలిస్ట్ ఆన్ చేసి చూడండి. ఓకే, ఎవరైనా చూడకపోతే. ఓకే, ఉంటాను, బాయ్.